रुकन खानुसाज कौंसिल के कविता ने जिले निजामाबाद के नंदीपेट का दौरा किया, जहां इनका मुकामी टीआरएस कायदीन, कारकुन और अवाम ने पुरतपाक इस्तकबाल किया। रुकन कौंसिल कविता ने अपने एक रोजा दौरे के दौरान मुख्तलिफ प्रोग्राम्स में शिरकत की। कविता ने अपने दौरे का आगाज लक्ष्मी स्वामी नरसिम्हा मंदिर से किया, जहां उन्होंने मंदिर में पूजा भी की। कविता ने मंदिर के तजाइन नौ के लिए इक़दाम करने का ऐलान किया। बाद अज़ा मीडिया से बात करते हुए उन्होंने कहा कि रियासती हुकूमत कोरोना वबा से निपटने हर मुमकिन इक़दाम कर रही है। हुकूमत की जानिब से घर घर फीवर सर्वे करवाते हुए मिसाली इक़दाम किया गया, जिससे कोरोना से मुकाबले में काफ़ी मदद मिली। उन्होंने घर घर फीवर सर्वे को कामयाब करार देते हुए कहा कि मुल्क की दीगर रियासतें भी इस नवैयत का सर्वे करने पर गौर कर रही है। उन्होंने कहा कि सर्वे से कोरोना मुस्बित मामलों को कम करने में काफ़ी मदद मिलेगी। और बाद अज़ा रुकन कौंसिल कविता ने निजामाबाद से आदिलाबाद को जोड़ने वाली ब्रिज का भी मुआयना किया। ये ब्रिज रियासती हुकूमत की जानिब से 110 करोड़ रुपए की मालियत से तैयार किया जा रहा है और इस ब्रिज की तामीर के बाद महाराष्ट्र ता नंदीपेट जोन ट्रैफिक जैम से अवाम को राहत मिलेगी। कविता ने कहा कि कोरोना से निपटने रियासती हुकूमत मुतहरिक है। उन्होंने कहा कि कोरोना की तीसरी लहर के पेश नज़र जिलाई अथॉरिटी को मुकम्मल चौकस रखा जाए। और इस मौके पर कविता के हमरा रुकन असम्बली जीवन रेड्डी, जी बालाराजू, दादा नगरी विठल, मुकामी नुमाइंदा और टीआरएस रहनुमा शरीक थे। కొండూరు గ్రామానికి రావడం జరిగింది। ఈ గ్రామంలో మా ఇలవేల్పైనటువంటి లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయ పునర్నిర్మాణం కోసం గ్రామస్తులతోని, వీడీసీ సభ్యులతోని, స్థానిక ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో చర్చించడానికి ఇక్కడికి రావడం జరిగింది। ప్రజలందరూ కూడా మరి దేవాలయ గ్రామానికంతా ఒక దగ్గర ఉంది కాబట్టి అదే చోట లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయం ఉండాలని చెప్పి కోరడం జరిగింది। మా ఇంటి దేవుడు అయినందున మా కుటుంబ సభ్యులందరి ఆధ్వర్యంలో సంపూర్ణంగా ఒక ఆలయ నిర్మాణ బాధ్యతలు తీసుకుంటున్నాం। ఇదివరకే 110 కోట్ల రూపాయలతోని మంచి అద్భుతమైనటువంటి వారధి ఆదిలాబాద్ నిజామాబాద్ కలిపేటట్టుగా మంచి బ్రిడ్జి నిర్మాణం చేయడం జరిగింది। అదేవిధంగా అనేక రకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలని బంధువుల్లో చేపట్టినాం। ఇట్లానే ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో నందిపేట మండలంలో ఎక్కువగా మహారాష్ట్ర వైపు నుంచి వచ్చే టాక్సీ ఉంటుంది కాబట్టి ప్రత్యేకించి ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో డిఎంఎన్ఎస్ఓ గారితో కూడా చర్చలు జరిపి ప్రతి గ్రామంలో ఎక్కడ కేసులు ఉన్నాయో అక్కడే నిలిపేసే విధంగా నిన్న ఒక్క ఊర్లోనే దాదాపుగా ఇక్కడ కంఠంలో 40 కేసులు వచ్చినాయి కాబట్టి గ్రామాల పరిధిలోనే అది ఇంకా విస్తరించకుండా ఆపేటటువంటి ఒక ప్రణాళికలు తీసుకొని చేస్తూ ఉన్నారు। గౌరవ ముఖ్యమంత్రి గారి సూచనల మేరకు ఇంటింటి సర్వే ఏదైతే చేయడం జరిగిందో అది చాలా దిగ్విజయంగా మరి కరోనా కేసులను దాదాపు 38% ఉంటే దాన్ని 2% తెచ్చేయడానికి కూడా ఉపయోగపడిందని చెప్పి మొత్తం హెల్త్ సంస్థకు సంబంధించినటువంటి అధికారులందరూ కూడా చెప్తా ఉన్నారు। గౌరవ ముఖ్యమంత్రి గారు చేసినటువంటి ఈ చర్యతోని ఇంటింటికి ప్రభుత్వమే ప్రజల వద్దకు వెళ్ళి కరోనా కట్టడిలో సక్సెస్ఫుల్గా దేశానికి ఒక ఆదర్శంగా ఇవాళ మనందరం కూడా నిలవడం జరిగింది। ఇక ముందు కూడా థర్డ్ వేవ్ అనేది అయితే అంటున్నారో అది మొత్తానికి మన జిల్లాలకు రాకుండా తప్పకుండా కట్టడి చేస్తాం। ప్రజాప్రతినిధులందరం కూడా చాలా యాక్టివ్గా ఎప్పటికప్పుడు సమాచారం సేకరిస్తూ ప్రజల యొక్క మంచి కోసం పనిచేస్తూ ఉన్నాం। మరి ఆర్మూర్ అంటే సిద్ధులగుట్ట ప్రత్యేకం। మా ఎమ్మెల్యే గారు జీవన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు దాదాపుగా అన్నం తినకుండా సిద్ధులగుట్ట రోడ్డు నిర్మాణం కోసం ప్రయత్నం